ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు 3 రోజుల పాటు ఉండనున్నారు. ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావుకు సంబంధించి భుజంగరావు తిరుపతిన్న బెయిల్ పిటిషన్లపై కూడా నేడు విచారణ జరిగింది. ముగ్గురికి సంబంధించి వీటికి సంబంధించి ఎలా చూడాలి? ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. గతంలోనే ఉమామహేశ్వరరావు సబ్జెక్ట్ కూడా సాంబశివరావు తోటి లింక్ ఉందనేది నా అభిప్రాయం. దాని విషయంలో ఇంకొంచెం క్లారిటీకి వద్దాము. అయితే అంటే ప్రాథమికమైన అంశం ఏంటంటే ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి విషయం కూడా ఆయన నిన్న ప్రస్తావన చేశాడు కాబట్టి ఇక్కడెక్కడో లింక్ ఉందని నాకు అనిపించింది. సరే చూద్దాం. దానికి సంబంధించినటువంటి భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చినట్టే సాంబశివరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా వస్తుందేమో చూద్దాం. అయితే ఈరోజు ఆయన కస్టడీ తీసుకుంటున్నారు కాబట్టి ఆయన మీద అంటే ఏసీబీకి సంబంధించినటువంటి అంశాలు, అదే సందర్భంలో ప్రత్యేకంగా కొన్ని ఆయన విషయంలో ఆయన ట్రాక్ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను కూడా ఆల్రెడీ బాధితులు వచ్చి సిసిఎస్లో ఫిర్యాదు చేశారు కాబట్టి వీటన్నిటిని ఏసీబీ పరిగణలోకి తీసుకొని దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి వ్యవహార శైలి మాత్రం మొదటి నుంచి అభ్యంతరకరమే. ఆయన సీఏగా ఉన్నప్పుడే కింద స్టాఫ్ తోటి సబ్ స్టాఫ్ తోటి బిహేవ్ చేసినటువంటి విషయంలో సస్పెండ్ అవ్వటం అన్నట్టు మర్చిపోయా చెప్పటం. ఈ ఉమామహేశ్వరరావు గురించి కూడా మేము ప్రత్యేక కథనాలు చేశాము. ప్రత్యేక కథనాలు ఎందుకు చేశాము అంటే ఉమామహేశ్వరరావు ట్రాక్కి సంబంధించి మా క్రైమ్ బ్యూరోకి కొన్ని ఆధారాలు దొరికినాయి కాబట్టి చేశాము. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఉమామహేశ్వరరావు కేసు కస్టడీలో ఏ పేర్లు బయటకు వస్తాయి అన్నటువంటి ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఇక తిరుపతన్న అండ్ భుజంగరావు బెయిల్ పిటిషన్ల విషయంలో దీంట్లో 66F సెక్షన్, ఐటీ యాక్ట్లో 66F సెక్షన్ ఇంక్లూడ్ అయ్యింది. పైగా వాళ్ళు పోలీస్ అధికారులు విచారణని అంటే ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణం చూపించి ప్రాసిక్యూషన్ దాన్ని అడ్డం పడుతుంది. 66F సెక్షన్ అనేది సైబర్ టెర్రరిజానికి సంబంధించిన సెక్షన్. దేశ భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి, దేశ ఐక్యతకు విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులకు వాడేటటువంటి సెక్షన్ ఇక్కడ వాడారు కాబట్టి ఈ సెక్షన్ అప్లై చేశారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ అయితే కొంచెం కష్టమైనటువంటి పని అనేది న్యాయవాద వర్గాల్లో జరుగుతున్న చర్చ.